నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18 నుంచి ఆరంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ఏర్పాట్లు సిద్ధం. భీమవరం కలెక్టరేట్ లో వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేంద్ర కమిటీ. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థుల అభిమానులు. తణుకులో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. బీజేపీలో చేరిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రేణుక, పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్లు. తాడేపల్లిగూడెంలో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. అధిష్టానానికి భరోసా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తనను గెలిపిస్తే తాడేపల్లిగూడాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. పెండింగ్ కేసుల తక్షణ పరిష్కారానికి లోక్ అదాలత్ వేదిక. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. వాడపల్లి వెంకన్నను భారీగా దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. అమలాపురం కలెక్టరేట్ లో వివరించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ కేటగిరీలో 21,341, గత పరీక్షల్లో తప్పిన 6,085 మంది, మొత్తం వెరసి 27,426 మంది హాజరు కానున్నట్లు వివరించారు. అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పాఠశాలల్లో ఈ 127 సెంటర్లలో కూడా త్రాగునీరు, ఫర్నిచర్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ సదుపాయాలన్నీ ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా క్రీమ్ కమిటీని పెట్టి వెరిఫై చేసుకొని మేము ధృవీకరించుకోవడం జరిగింది. సో పిల్లలు ఎక్కడ కూడా కింద కూర్చొని రాయడం అనేటువంటి ప్రశ్న లేదు. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఫర్నిచరు సరిపడినంత ఉంది కాబట్టి మరి వారందరూ కూడా దాన్ని వినియోగించుకొని చక్కగా పరీక్షలు రాయాలి. దీని విషయంలో మరి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రతి క్వశ్చన్ పేపర్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఎక్కడైనా పొరపాటున పేపర్ బయటికి వస్తే ఏ పిల్లవాడి నుండి వచ్చింది, ఏ రూమ్ నుండి వచ్చింది అనేటువంటి స్పష్టంగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మార్పు చేస్తారని అంతా భావించారు. కానీ ఇటువంటి వాటికి అవకాశం లేకుండా తిరిగి వారి పేర్లనే ప్రకటించారు. భీమవరం గ్రంథి శ్రీనివాస్, ఉండి పివిఎల్ నరసింహరాజు, నరసాపురం ముదునూరి ప్రసాదరాజు వీరంతా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక పాలకొల్లు నుండి ఇటీవల ఈ పార్టీలో చేరిన గుడాల శ్రీహరి గోపాలరావు పేరును ఖరారు చేశారు. అలాగే భీమవరానికి చెందిన న్యాయవాది గూడేరి ఉమాబాల పేరును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈమె గతంలో భీమవరం మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఇదిలా ఉండగా పార్టీ వీరి పేర్లను ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున వారి అభిమానులు సంబరాలు జరిపారు. రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆంధ్రుల్ని మదరాసీలుగా పిలవడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి ఆత్మార్పణ గావించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు. గాంధీయ సిద్ధాంతాలను పరమార్థంగా భావించిన గొప్ప సంఘ సంస్కర్త, నిస్వార్థ ప్రజాసేవకులైన శ్రీరాములు 58 రోజులు ఏకధాటిగా ఉపవాస దీక్ష చేసి 1952 డిసెంబర్ 15వ తేదీన మరణించారు. దాంతో ఆయన ఆత్మశక్తికి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. తెలుగు ప్రాంతమంతా ఉద్రిక్తతతో అట్టుడికిపోయింది. ఫలితంగా మొండికేసిన కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ మహనీయుని త్యాగ ఫలంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములే ఆద్యులయ్యారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ అడుగుజాడల్లో నడిచిన ఈయన మద్యపాన నిషేధ ఉద్యమంలో కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. అలాగే జాతీయ ఉద్యమంలో చేపట్టిన నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అస్పృశ్యత నివారణను, హరిజనోద్ధరణను మిళితం చేసి కుల వర్గ రహిత సమాజం కోసం కూడా శ్రీరాములు దీక్షలు చేసి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా అందరికీ చెందిన దేవాలయాల్లోకి హరిజనులను ఎందుకు రానియరని నిలదీసి మార్పు కోసం ప్రయత్నించారు. భారతదేశ రాజకీయ పటంలో మార్పులు జరగడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం పొట్టి శ్రీరాములు బలిదానమే. ఆశయాలను, ఆకాంక్షలను వల్లెవేయడం వరకే పరిమితమైన కాలంలో వాటిని అక్షరాల ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి ఆయన. సమాజం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన అసమాన అసాధారణ త్యాగశీలి మన శ్రీరాములు. అందుకే ఆయన జన్మించిన నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గౌరవించారు. భార్య, తల్లి మరణించి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న పొట్టి శ్రీరాములు గాంధీజీ సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటం ఆకర్షించింది. ఆయనలో దేశభక్తి పెల్లుబికింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఉద్యమాల బాట పట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజల కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకు కోర్టుకు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పించడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పడాలని చెప్పేసి 1952లో ఆయన అమర నిరాహార దీక్ష చేసి గాంధీ గారి ఆశయాలకు ధర్మం అహింస సిద్ధాంతాల అనుగుణంగా, అలాగే హరిజనులకు గుడిలో ప్రవేశం గురించి చేసిన అమరణ నిరాహార దీక్షలో ఆయన అమరులు అవటం ఈ సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకుని ఆయన ఆశయాలు మేము అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు గుమ్మల హనుమంతరావు, తాతపూడి మారుతూరావు, షేక్ సురాసాహెబ్, సప్పా రాజు, పార్టీ నాయకులు గమిడి రామచంద్రరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పరిమి సూర్యనారాయణ, వడ్లమాని పార్వతులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లపూడి రేణుక, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మాజీ డైరెక్టర్ జూనియర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్లు భారతీయ జనతా పార్టీలో శనివారం చేరారు. ఈ మేరకు విజయవాడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వీరికి కాషాయం జెండాలను కప్పి గౌరవంగా ఆహ్వానించారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన రేణుక ఇంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ గా పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అదే కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ప్రగతికి పాటుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త హరిచంద్ర ప్రసాద్లు బీజేపీలో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలో మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషికి మెచ్చి జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరామని తెలిపారు. ఇదిలా ఉండగా వీరితో పాటు వేల్పూరు గ్రామ వైసీపీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్, పట్టణ నాయకులు సుద్దుల పాండు, పైబోయిన సత్యనారాయణలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. పోలేపల్లి ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ మాజీ మండల అధ్యక్షుడు రేణుక్ గారి నాయకత్వంలో జాయిన్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కోడే భాస్కర్ भारत माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी का नायकत्व पुरंदेश्वरी का नायकत्व पुरंदेश्वरी का नायकत्व.
తణుకు కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించి సుదీర్ఘకాలంగా ఉన్న కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గంగా భావించాలన్నారు. దీనివల్ల విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోనవసరం లేదన్నారు. అది వీళ్ళ పైనుంచి ప్రెషర్ వస్తుంది. అందుకని వీళ్ళే ఈరోజు కోర్టులో జరగబోయే నేతలు అందరూ సహాయ సహకారాలు అందించాలని లిటిగెంట్స్ని అప్లికేషన్ కోరుతున్నాను. రాజీ అదాలత్ కూడా కేసులు ఉంటే సివిల్ కేసుల్లో కోర్టుకి తిరుగులు పడుతుంది. రాజమార్గాన్ని అమలు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. 4 జడ్జీలతో 4 బెంచీలను ఏర్పాటు చేసి 818 కేసులను చర్చించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పోతుర్లంక సాయిరాం, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏవి నాగరాజు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ముప్పిడి సుబ్బయ్య, న్యాయవాద సభ్యులు కౌరు వెంకటేశ్వర్లు, కామర్సు కిరణ్మయి, నేతల సోమేశ్వరరావులతో పాటు ఆయా కేసులకు సంబంధించిన న్యాయవాదులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 28వ తేదీన నిర్వహించున్నట్లు ఎన్నికల కమిటీ సభ్యులు గొల్లపల్లి అంబేద్కర్ తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన చెప్పారు. అసోసియేషన్లో 324 మంది సభ్యులు ఉన్నట్లు చెప్పారు. వీరంతా ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హత ఉన్నట్లు వివరించారు. అసోసియేషన్ సంబంధించి ఈ నెల 28వ తారీఖున న్యాయవాదులు తమ నాయకులను ఎన్నుకుంటారు. 28వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. 18, 19 తారీఖుల్లో పోటీ చేసే అభ్యర్థులకి నామినేషన్ పత్రాలు అమ్ముతాం. అదేవిధంగా 20వ తారీఖున దాని స్క్రూటీ జరుగుతుంది. 21, 22వ తారీఖున విత్డ్రాస్ ఉంటాయి. ఆ విత్డ్రాస్ తర్వాత ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ పోటీ ఉన్న వాళ్ళని డిస్ప్లే చేస్తాం. 28వ తారీఖున ఎలక్షన్ జరగడం, అదే సాయంత్రం 4:30 ఎలక్షన్ రిజల్ట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ బార్ ఎలక్షన్ ఎన్నికల్లో సుమారు 348 మంది ఓటర్లు అంటే న్యాయవాదులు తమ ఓటర్ను వినియోగించుకుంటారు. ఈ బార్ అసోసియేషన్ సంబంధించి ఒక ప్రెసిడెంటు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అలాగే లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ మరియు 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఎన్నుకోబడతారు. వీరందరూ కూడా 2024-25 సంవత్సరానికి గాను బార్ అసోసియేషన్ సంబంధించి న్యాయవాదులకు సంబంధించి చేయవలసిన సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు కామన మునుస్వామి, వివి సత్యసాయిలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమలుకు అన్ని పార్టీలు, సంస్థలు సహకరించాలని తణుకు ఎండీఓ డి శ్రీ లలిత విజ్ఞప్తి చేశారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో విధి విధానాలను అమలు చేయడం ఆరంభించినట్లు ఆమె చెప్పారు. ఎలక్షన్ కోడ్ సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన అనంతరమే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరుగుతుంది. తణుకు రూరల్ మండలంలో సంబంధించి ప్రత్యేకంగా మనకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఉన్న పోస్టర్స్ కానీ, పేపర్స్ కానీ, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, ఫ్లాగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయవలసిన అవసరం ఉందండి. ఎలక్షన్ కోడ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారము ఎంసీసీ అమల్లో ఉన్నప్పటి నుంచి ఒక 24 అవర్స్ లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఏవైనా సరే ఎటువంటి కూడా పార్టీలకి సంబంధించిన ఏవి కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే 48 అవర్స్లోకి వచ్చి మనకి పబ్లిక్ ప్లేసెస్లో కూడా అన్నీ కూడా రిమూవ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 72 అవర్స్లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వాటిని కూడా తొలగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు ఆఫీసర్స్కి కానీ అందరికీ కూడా ఎన్నికల సిబ్బందికి అందరూ కూడా సహకరించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి మీ అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.